ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్లు ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారుతున్నారు అనడం తప్పు, అది అబద్ధం అంటూ కూడా ఐపీఎస్ రాణా గారు లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ లేఖ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్లు ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది మీద వేటు వేసింది. ఆ ప్లేసుల్లో వేరే వారిని కూడా బాధ్యతలు స్వీకరించేలా చేసింది. అయితే ఇప్పుడు అసలు ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం తప్పు అంటూ కూడా రాణా గారు లేఖ రాయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు కాంతిలాల్ రాణా గారు ఐపీఎస్ సంఘం కార్యవర్గ సభ్యుడిగా ఆయన కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగా ఒక మీడియా సంస్థకి ఆయన లేఖ రాయటం జరిగింది. ఐపీఎస్ అధికారుల ఇంటెగ్రిటీకి సంబంధించిన అంశం ఇది అని చెప్పని. ఎస్, ఐపీఎస్ అధికారులు ఆల్ ఈజ్ వెల్ అనే స్థితిలో ఉన్నారు అనుకుంటే ఇదే కాంతిలాల్ రాణా గారు ప్రజలకి ఇవ్వాల్సిన వివరణ ఏంటి అంటే, ఇద్దరు డీజీపీలు గౌతమ్ సవాంగ్ గారు, కాసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎందుకు గౌరవ హైకోర్టు మెట్లెక్కి గౌరవ హైకోర్టు దగ్గర చేతులు కట్టుకొని మేము పరిధి దాటి ప్రవర్తించాం మా పోలీసులం అని చెప్పని సంజయ్ ఇచ్చుకున్నారు? ఆ వివరణ ఇచ్చుకునే పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమైనవి? ఇవాళ పోలీసింగ్ అంతా సక్రమంగా జరుగుతుంది అని చెప్పని కాంతిలాల్ రాణా గారు చెప్పదలుచుకుంటే ఇవాళ ఎన్ని సందర్భాల్లో పరిధి దాటి ప్రవర్తించిన పోలీసింగ్ గురించి చెప్పొచ్చు మనం? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గ పర్యటనకి వెళ్తుంటే అక్కడ డిఎస్పీగా ఉన్న సుధాకర్ రెడ్డి ఎందుకు ఆయనకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు? ఆయన చేత అలా సృష్టింపజేసిన ఉన్నతాధికారులు ఎవరు? ఎవరి ఆదేశాలతో ఆ సుధాకర్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు? ఆ రోడ్లో హంగామా సృష్టించే ప్రయత్నం చేశాడు? ఏకపక్షంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద లాఠీచార్జీలు చేశారు? అమరావతి టు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పిన అమరావతి రైతులు ఒక పాదయాత్ర సంకల్పించుకుంటే ఆ పాదయాత్రికుల మీద పోలీసులు ప్రదర్శించిన జులుమేంటి, దాష్టికం ఏంటి? ఎవరి ఆదేశాలతోటి, ఏ ఐపీఎస్ అధికారుల ఆదేశాలతోటి దిగుస్థాయి సిబ్బంది అంతటి అత్యుత్సాహ ప్రదర్శన చేశారు? ఇవాళ ఐపీఎస్ అధికారులు ఇంటెగ్రిటీ అని మాట్లాడుతున్నారు కదా. అంటే మీ డీజీపీ గౌరవ న్యాయస్థానం దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడి సంజాషీలు ఇస్తే మీ ఇంటెగ్రిటీ ఎక్కడికి పోయింది? ఎగ్జాక్ట్లీ. అంటే ఐపీఎస్ అధికారులకే ఇంటెగ్రిటీ ఉంటుందా? మీరు సమాజానికి బాధ్యులం, ప్రభుత్వానికి బాధ్యులం, రూల్ ఆఫ్ లాకి బాధ్యులం అనేది మర్చిపోయి అధికార పార్టీకి బాధ్యులుగా ఉంటే చాలు, అధికార పార్టీ నాయకుల ఆదేశాలు పాటిస్తే చాలు, పాలకుల ఆదేశాలు పాటిస్తే చాలు, పాలకుల మెప్పు పొందితే చాలు అని చెప్పని ఎన్ని సందర్భాల్లో పరిదాటి ప్రవర్తించారు మీరు? రీసెంట్గా కొంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారు. ఎందుకయ్యారు? సస్పెండ్ కాదు, వాళ్ళని ఎన్నికల విధులకు దూరం చేశారు. వాళ్ళని వాళ్ళకు ఉన్న విధుల నుంచి ఇమ్మీడియట్గా కొద్ది గంటల్లో రిలీవ్ అవ్వాల్సిందే అని చెప్పని ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆదేశాలు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? అంటే అక్కడ పరిధి దాటి ప్రవర్తించారు, వాళ్ళ బాధ్యతలు విస్మరించారు. ప్రధానమంత్రి స్వయంగా పాల్గొన్న సభలో భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేశారు. ఉద్దేశపూర్వకంగా తొక్కిసలాటకి అక్కడ కుట్ర జరుగుతుంటే దాన్ని అడ్డుకోవాల్సిన స్థితిలో ఉన్న అధికారులు మిన్నకొన్నారు. ఇది వాస్తవం కదా? ఏ స్థాయిలో క్షమించడానికి ఆస్కారం ఉందా మిమ్మల్ని? మీరు ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల కోసం అపాయింట్ చేయబడ్డ విభాగం మీరు అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం, మెహర్బానీ కోసం ఇవాళ ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతుంటే ప్రజల పక్షాన ఉండాల్సిన మీరు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్న, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలని ఎన్ని సందర్భాల్లో వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు? అసలు ఆదేశాలు ఇచ్చినటువంటి డీజీపీ గారిని పక్కన పెట్టి ఎస్పీ గారి మీద వేటు వేశారు.
అసలు వేయాల్సింది వేటు డీజీపీ మీద అంటూ కూడా అంటే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు సిఎస్ గారు అలాగే డీజీపీ గారు మారబోతున్నారంటే కూడా కొన్ని వార్తల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏ ఒక్కరిని ఉపేక్షించడానికి వీల్లేదు. ఇవాళ ఐపీఎస్ అధికారులు అందరికందరూ మేము చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం, మాది బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని వాళ్ళకు వాళ్ళు కితాబులు ఇచ్చుకొని వాళ్ళని వాళ్ళు శ్లాఘించుకున్న మాత్రాన ఖచ్చితంగా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకి డెమోక్రసీలో సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత అవసరం వాళ్ళకు ఉంటుంది. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో అధికార పక్షానికి ఎంత విలువ ఉంటుందో ప్రజల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతిపక్షాలకు కూడా అంతే విలువ ఉండి తీరుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనంటే చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటారు. ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ ఇరువురికి కొద్దిపాటి తేడాతోటి అదే స్థాయి ప్రాతినిధ్యం గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. ఎంత మాత్రం గౌరవం ఇస్తున్నారు? ఇవాళ లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన అధికారులు ఎవరు? ఆదేశాలు ఇచ్చిన అధికారులు ఎవరు? దాన్ని అమలుపరిచిన అధికారులు ఎవరు? ఇవాళ ఒక ఎస్పీ, ఈస్ట్ గోదావరి ఎస్పీ హత్య కేసు అక్యూజ్డ్గా ఉన్న అనంతబాబుని అతను నేను హత్య చేశాను అని చెప్పని అడ్మిట్ అయ్యి పోలీసుల దగ్గర సరెండర్ అయితే ఎమ్మెల్సీ గారు అని చెప్పని సంబోధిస్తారా ప్రెస్ మీట్లో? అనంతబాబు గారు అని చెప్పని సంబోధిస్తారా ప్రెస్ మీట్లో? రైట్, ముద్దాయిలైనా వాళ్ళకు కూడా అంటే పౌరులకు ఉండే హక్కులు ఉంటాయి కాబట్టి వ్యక్తులుగా మేము గౌరవించాము అని అంటే మరి మిగిలిన అన్ని కేసులు అక్యూజ్ని కూడా అదేవిధంగా గౌరవిస్తున్నారా? వాడు వీడు రౌడీ షీటర్, హ్యాబిచువల్ అఫెండర్, ఇవి కదా పోలీసులు వాడే పదాలు. మరి అనంతబాబు దగ్గరకు వచ్చేటప్పటికి అడిషనల్ ప్రివిలేజ్ ఎందుకు? ఇవాళ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన విశాఖపట్నంలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన పర్యటనకు ప్రతిబంధకాలు కల్పించిన అధికారులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పర్యటనకు వెళ్తే ఆ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ముందస్తు అనుమతి తీసుకొని ఆయన పర్యటనకు వెళ్తే ఎయిర్పోర్ట్లో ఆయనకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అక్కడ ప్రతిబంధకాలు సృష్టిస్తున్న వైసీపీ శ్రేణుల్ని ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చి వెనక్కి తిప్పి పంపిన పర్యవసానం కదా మీ డీజీపీ గారు కోర్టుకు వచ్చి సంజయ్ ఇచ్చుకున్నది. అంటే అక్కడ పౌరులకి రాజకీయ పక్షాలకి హక్కులు ఉండవా? పోలీసులకు మాత్రమే హక్కులు ఉంటాయా? మీరు మీ విధులు దాటి మీ పరిధి దాటి ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మీరు ప్రజలకి సేవ చేయడానికి అపాయింట్ చేయబడ్డ విభాగం, రక్షణ కల్పించడానికి అపాయింట్ చేయబడ్డ విభాగం. మీరు అధికార పార్టీకి సేవ చేయడానికి అధికార పార్టీ నాయకులకు రక్షణ కల్పిస్తే సరిపోతుంది, మా ఉద్యోగాలు సేఫ్ అనుకుంటే ఖచ్చితంగా మీకు అంటే మిమ్మల్ని ప్రశ్నించాలి అనుకున్న వాళ్ళు న్యాయస్థానాలను అప్రోచ్ అవుతారు. అదే సందర్భంలో మీలో ఉన్న లోపాలని మీడియా ఎత్తి చూపుతుంది. మీడియా ఎత్తి చూపటమే నేరం అని చెప్పని ఇవాళ మీడియాకి వంకలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ముసుగులో మీరు ఇవాళ మీడియాని వంకలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని సందర్భాల్లో మేము ఎదిరింపులు సాగవు. ఖచ్చితంగా మీ వైపు లోటుపాట్లు ఉన్నాయి అనేది వాస్తవం. చక్కదిద్దుకొని సరి చేసుకొని రూల్ ఆఫ్ లా కట్టుబడి మీరు ఉద్యోగం చేస్తే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు. ఇవాళ దగ్గుపాటి పురంధరేశ్వర గారు కొంతమంది ఐపీఎస్ల గురించి ప్రస్తావించారు అన్న, ఆధారాలతోటి మీ మీద ఫిర్యాదులు చేస్తున్నారు అన్న, 100% మీరే బాధ్యులు. అంతేగాని ఇవాళ ప్రతిపక్షాలను మీడియా సంస్థలను విమర్శించటం మాత్రాన మీకు మీరు క్రెడిబిలిటీ ఆపాదించుకుంటే సరికాదు. ప్రజలేమనుకుంటున్నారో వినండి. ప్రజల పట్ల మీరు ఎంత స్థాయిలో సామరస్యతంగా మీ ఉద్యోగ ధర్మం పాటిస్తున్నారనేది ఆలోచించుకోండి. అధికార పార్టీ నాయకుల పట్ల ప్రతిపక్షాల పట్ల సమాన స్థాయిలో మీరు న్యాయం జరిగే విధంగా మీరు వ్యవహరిస్తున్నారా లేదా మీరు ఆలోచించుకోండి. 100% అధికార పార్టీ నాయకులకి మీరు సరెండర్ అవుతున్నారు కాబట్టి అధికార పార్టీ నాయకుల ఆదేశాలు శిరసావహించి మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని కూడా పరిధి దాటి మీరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలు మీ వైపు, మీడియా సంస్థలు మీ వైపు విమర్శలు ఎక్కువ పెడతాయి. మీ నడవడిక సరి చేసుకోకుండా, మీ నడత చక్కదిద్దుకోకుండా మీరు ఉద్యోగ సంఘాల మాటున, ఐపీఎస్ అధికారుల మాటున మీరు ఎదురుదాడి చేస్తాము అనంటే ఇదే అంటే తన ఒక్కడి అభిప్రాయాన్ని అసలు సంఘం అభిప్రాయంగా ఆయన లేఖలో పొందుపరచడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇక్కడ ఇంకొకటి అంశం కూడా ఉంది. మీ సంఘంలో మీ అందరికన్నా సీనియర్ డీజీపీ క్యాడర్లో ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారిని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సస్పెండ్ చేసిన రోజున
ఎక్కడున్నారు మీరందరూ? ఎందుకని ఆయనకు మద్దతుగా నిలవలా? ఈ ప్రభుత్వం మీద పోరాట పందా ఎందుకు ఎంచుకోలా? ఎందుకు ఎంచుకోలేదు అంటే మీ వ్యక్తిగత స్వార్థం. ఇవాళ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించిన సర్వీస్ రిజిస్టర్లో రిమార్కు రాసే అవకాశం, అధికారం జగన్మోహన్ రెడ్డి గారు తన వద్ద పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సరెండర్ అయిన పర్యవసానం ఇవాళ మీ సంఘ సభ్యుడికి అసలు సిసలు నష్టం జరిగితే, ఏబి వెంకటేశ్వర గారిని సస్పెండ్ చేసి ఆయన ఉద్యోగానికి దూరం చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా కేసులు నమోదు చేస్తే గొంతు పెగల్చని మీకు ఈరోజు ప్రతిపక్షాలని, మీడియా సంస్థల గురించి ప్రశ్నించే నైతికత మీకుందా? మీ సంఘ సభ్యుడికి అన్యాయం జరిగితే స్పందించలేని మీ నిస్సహాయత, మిమ్మల్ని నిస్సహాయత అనాలా, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల స్వామి భక్తి అనాలా? మీరే ఆలోచించుకోండి.